మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను శ్రీకాంత్. సో తెలంగాణ రాష్ట్రంలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ రాబోతున్నారు. ఒకవైపు దేశవ్యాప్తంగా కాషాయ ప్రభంజనం సునామీలా సృష్టిస్తాం అని చెబుతూనే 5 రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బ్లాక్ బస్టర్ కొట్టిందని చెప్పాలి. బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో, కోల్కతాలో కమలం వికసించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. ఇక తర్వాత టార్గెట్ తెలంగాణేనా? మోడీ అడుగులు తెలంగాణ వైపు పడుతున్నాయా? పోరుగడ్డలో కమలం వికసిస్తుందా? కాంగ్రెస్, బీఆర్ఎస్ను అధిగమించి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా? రాబోయేటువంటి రోజుల్లో అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాల్సిందేనా? ఎందుకంటే అప్రతిహతంగా 15 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి మమతా బెనర్జీని సైతం నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ అని చెప్పి బీహార్ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్కి వెళ్ళి పశ్చిమ బెంగాల్లో 200 పైగా స్థానాలు గెలుచుకొని ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ సువేంద్ర అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో రేపు తెలంగాణకు రాబోతున్నారు. ముందుగా ఫిక్స్ అయినటువంటి షెడ్యూల్ అయినా కానీ మూడోసారి ప్రధాని అయ్యాక తొలిసారిగా హైదరాబాద్కు వస్తున్నారు. దీంతో మహానగరం హైదరాబాద్ కాషాయమయంగా ఇప్పటికే మారిపోయింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో భారతీయ జనతా పార్టీ బహిరంగ సభకు లక్షలాదిగా జనాల్ని తరలించడానికి భారతీయ జనతా పార్టీ ఇప్పటికే సిద్ధమైంది. సో దీంట్లో ప్రధాని మోడీ పర్యటన లక్ష్యం ఏంటి అన్నదే ప్రధానమైనటువంటి అంశం ప్రస్తుతానికి నడుస్తోంది. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. బీజేపీ ఇక ఆపరేషన్ తెలంగాణ స్టార్ట్ చేసింది అనుకోవాలా? మాట్లాడదాం. మనతో పాటు అందెం రావురెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, డాక్టర్ మనోతరాయ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, డాక్టర్ శేషు సార్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు మనతో పాటు. ముందుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మనోతరాయ్ గారు, నమస్తే. 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 సో 2.5 పాలన తర్వాత ప్రధానమంత్రి హైదరాబాద్కు వస్తున్నారు. సో ఇక అధికారంలో ఉన్న పార్టీలను పక్కకు పెట్టి అధికారంలోకి రావడం భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది పశ్చిమ బెంగాల్ వరకు చూసుకుంటే కదా. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎట్లాంటి పరిణామాల్ని ఎదుర్కోబోతున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు వాళ్ళు పశ్చిమ బెంగాల్లో గెలిచినంత మాత్రం దేశం మొత్తం ఎట్లా అధికారంలోకి వస్తారు? మేమేమంటున్నామంటే దైవభూమి కేరళం నుండి కాంగ్రెస్ జైత్రయాత్ర ఇలా కేదార్నాథ్ వరకు కొనసాగబోతుంది. ఎందుకు చెప్తానంటే ఇలా నరేంద్ర మోడీ యొక్క గ్రాఫ్ అనేది పడిపోతుంది. 2018లో 303 స్థానాలు సింగిల్గా ఆ పార్టీకి, 2018లో ఆ స్థానాలు వస్తే మొన్న ఎన్నికల్లో 400 స్థానాలు వస్తాయి అన్నారు. 400 స్థానాలు కాస్త 240కే పడిపోయినాయి. ఈ 300 స్థానాల్లో బీజేపీని డి అంటే ఢీ కొట్టిన ఏకైక పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా ఇలా లోక్సభలో అత్యధిక లోక్సభ సభ్యులు ఉన్నటువంటి పార్టీ, 100 స్థానాలు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా, ఎందుకంటే మమతా బెనర్జీని మార్చినప్పుడు 3 సార్లు నరేంద్ర మోడీని ఎందుకు మారవరు? ప్రజలు మార్పు కోరుకుంటారు కదా. ఇప్పుడు పినరాయి విజయాన్ని మార్చినప్పుడు, మార్పు కోరినప్పుడు 10 ఏళ్ల తర్వాత 3 సార్లు అంటే మీరన్న అబ్కీ బార్ 400 పార్ తర్వాత మిత్రపక్షాల మీద ఆధారపడి నితీష్ కుమార్ ప్రభుత్వం ఏనో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఆధారపడ్డా కానీ వస్తున్నటువంటి ఫలితాలు మాత్రం బీజేపీ వైపే ఉన్నాయి కదా. ఇందాక మనం మాట్లాడుకున్న 3 రాష్ట్రాలు కానీ పశ్చిమ బెంగాల్ కానీ. ఇప్పుడు అదే అంటున్నాం, ప్రజలు మార్పు కోరుతారు. పశ్చిమ బెంగాల్లో కోరినట్టే మమతాని మార్పు కోరినట్టే రేపు బీజేపీ కాంగ్రెస్ కావాలి. అదే అంటున్నా, పశ్చిమ బెంగాల్లో మార్పు బీజేపీనే కోరుకున్నారు, హర్యానాలో మార్పు బీజేపీనే కోరుకున్నారు, అస్సాంలో, పుదుచ్చేరిలో మార్పు బీజేపీనే కోరుకున్నారు. సో తెలంగాణలో ఎందుకు మళ్ళీ బీజేపీని కోరుకోవద్దని కూడా ప్రశ్న రైజ్ అయింది కదా. అధికారం రావడం అంటే దేశంలో అధికారం కోల్పోతుంది బీజేపీ అని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అక్కడ పశ్చిమ బెంగాల్లో అధికారం రావడం అంటే దేశంలో బీజేపీ అధికారం కోల్పోతుంది అంటే చాలా ఉదాహరణలు నేను చెప్తున్నా. ఈసారి మమతా బెనర్జీ పాపం ఆమె గత ఎన్నికల్లో వీల్ చైర్ మీద కూర్చొని కాలు కట్టుకట్టి సానుభూతితో ఓట్లు సంపాదించింది. సరే 215 స్థానాలు వచ్చినాయి. బీజేపీ 2వ స్థానంలో 77 స్థానాలు వచ్చినాయి. ఈసారి ఎన్ని రకాల ఎత్తుగాళ్ళు ప్రయత్నించినా కుదరలేదు. కాబట్టి నేను ఏమంటానంటే, సరే అక్కడ 2వ స్థానంలో ఉన్న పార్టీకి అవకాశం ఇచ్చారు. ఆమె ఓడిపోవటానికి కర్ణుడి చావుకు 1.25 లక్ష కారణాలు అన్నట్టు 90 లక్షల ఓట్లు మాయం చేస్తే 90 లక్షల ఓట్లు 64 లక్షల మంది చనిపోయిన వాళ్ళు కొంతమంది, ఇంటి పేర్లు తప్పున్న వాళ్ళు కొంతమంది, తర్వాత అసలు కొంతమంది చిరునామా మారిన వాళ్ళు 64 లక్షల మంది ఉన్నారు.
అయితే సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే 19 ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే 34 లక్షల దరఖాస్తులు వచ్చినాయి, మా ఓట్లు పోయినాయి, మాకు న్యాయం చేయాలి, ఎలక్షన్ అయిపోయినాయి. అదేవిధంగా బీహార్లో మొత్తం 54 లక్షల మంది అడ్రస్ లేదు, గల్లంతు ఉన్నా కానీ వాళ్ళు మొరబెట్టుకున్నా కానీ వినేనాదుడు లేదు. అంటే బీజేపీ మాయాపాచికలేస్తుంది. ఉత్తరప్రదేశ్లో ఓట్లు కలుపుకున్నది, మహారాష్ట్రలో ఓట్లు కలిపింది, మాయాపాచికలేసి ఓట్లు కలిపింది, శకుని మాయాపాచికలు అంటారు వీటిని. బట్ తెలంగాణకు మానవరాయ్ గారు అంటే ఇక్కడ పప్పులు ఉడకవు, ఎందుకంటే అక్కడ మైండ్ గేమ్ ఆడుతుంది. ఎందుకంటే తెలంగాణలో దక్షిణాదిలో చైతన్యవంతంగా దాని బలం ఏందో, దాని శక్తి ఏందో, సామర్థ్యాలు ఏందో, ఇక్కడ నాయకత్వం అంటే మానవరాయ్ గారు ఒకానొక సందర్భంలో అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూశారు. బట్ కొన్ని కారణాల వల్ల భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా ఉన్నటువంటి ద్రోహం చేసిన పార్టీ భారతీయ జనతా లెట్ మీ ఇప్పటికి కూడా తీరని ద్రోహం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. 97లో కాకినాడ తీర్మానంలో ఒక ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పేసి మన తెలంగాణ ప్రజలను మోసం చేసిందా చేయలేదా, చేసి మరి ఎందుకు అట్లాంటి భారతీయ జనతా పార్టీ మీద ఎందుకు ప్రతిపక్షాలు ఎందుకు గట్టిగా కొట్లాడలేకపోయాయి? రిజర్వేషన్ల బిల్లు మీద ఎందుకు పార్లమెంట్ లో గట్టిగా కొట్లాడలేకపోయాయి? గుర్తుపెట్టుకోండి, తెలంగాణ పైన బీజేపీ నాయకులు ప్రేమ ఉండదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని పలుసార్లు నరేంద్ర మోడీ దగ్గర నుంచి తేజస్వి సూర్య మొన్నటి వరకు ఎంపీలందరూ కూడా కించపరిచారు. 3 రాష్ట్రాలు కొత్త రాష్ట్రాలు ఏర్పడినా సరే ఆలే నరేంద్ర నిలదీసిండు. మీరు ఎందుకు ఏర్పాటు చేయరు, మీరు ఆ రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ ఎందుకు ఏర్పాటు చేయడం అని చెప్తే చేయంపో ప్రైవేట్ బిల్లు పెట్టిండు పాపం లోక్సభలో. పెట్టినా సరే వీళ్ళు ఆయన్ని పట్టించుకోకపోతే ఆయన బయటకు వచ్చేసి తెలంగాణ సాధన సమితిలో పార్టీ పెట్టడం జరిగింది. చిత్తశుద్ధి ఉంది. ఇవాళ ఏదో నరేంద్ర మోడీ గారు వస్తాడు, ఎందుకు వస్తాడంటే ఈ వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి. 9,400 కోట్ల అభివృద్ధి పనులట, పక్కన ఆంధ్రాకి ఒక పక్క జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతుంటే 15,000 కోట్ల పనులు ఉంటాయి. అందులో రోడ్లు ఇట్లాంటివి కావు. అవి సహసిద్ధంగా ఏ ప్రభుత్వం ఉన్నా ఆ రోడ్లు జాతీయ రహదారుల విస్తరణ ఉంటుంది, కొత్త ప్రారంభోత్సవాలు ఉంటాయి, ఇది సహసిద్ధంగా జరగాల్సిన దానిలో పెద్ద ఏముండదు. మెగా టెక్స్టైల్ పార్క్ మన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు అది ఎప్పుడో ప్రారంభమైంది, దాన్ని వీళ్ళు టేక్ ఓవర్ చేశారు అంతే తప్ప. తర్వాత జహీరాబాద్లో ప్రారంభమైన దాన్ని వీళ్ళు టేక్ ఓవర్ చేశారు. అందులో కొత్త కేంద్ర ప్రభుత్వమే చేసి తెలంగాణకి ఏం చేస్తున్నారు, తెలంగాణకి ఏం చేయ. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీరు బీజేపీని నమ్మరు అని అంటున్నారు, ఎందుకు నమ్మరు అన్నటువంటి కారణాలు కూడా చెప్పాలి కదా. 8 స్థానాలు ఇచ్చిన తెలంగాణకి ఏం ఒరగబెట్టినండి? తెలంగాణకు ఒరగబెట్టకపోగా పార్లమెంట్ లో నిండు సభలో తెలంగాణని ఒక పక్క మోడీ, వేరే రాష్ట్రాల ఎంపీలు తేజస్వసూరి లాంటి వాళ్ళు అవమానపరుస్తుంటే వీళ్ళు నోరు మెదపకుండా ముద్దు నిద్రపోతుంటారు. తెలంగాణ ప్రజలు ఎట్లా దగ్గర అవుతారు చెప్పండి? బయ్యారం ఇచ్చారా? విశాఖ ఉక్కుకు 3,000 కోట్లు ఇచ్చారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి ఏమైనా ఇచ్చారా? విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ముడి సరుకుని తీసుకుపోయి గుజరాత్కు తీసుకుపోతున్నారు. గుజరాత్ దగ్గర, బయ్యారం దగ్గర చెప్పండి. ముడి ఇనుము ఛత్తీస్గఢ్ నుంచి ఒకవేళ ఇక్కడ దగ్గర ఒకవేళ ముడి ఇనుము సక్రమంగా లేకపోతే, నాణ్యం లేకపోతే ఛత్తీస్గఢ్ దగ్గర కదా మనకి, అక్కడ నుంచి ఇటు తీసుకురావచ్చు కదా. అట్లా ఒప్పుకోరు, తెలంగాణకి ఇయ్యరు వాళ్ళు. అదేవిధంగా పోలవరానికి 5,000 కోట్లు ఇచ్చారు. పోనీ సరే, పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ లేదా అబద్ధం ఆడతారు సరే, ఏదేమైనప్పటికీ మేము ఇస్తాం, మీరు సమర్పించండి అని అనాలి కదా కనీసం. అదేవిధంగా ఇలా ప్రాణహిత చేవిళ్ళ పెడుతున్నాం, స్టార్ట్ చేస్తున్నాం. సరే, మహారాష్ట్ర నుంచి అనుమతుల కోసం ప్రయత్నం చేస్తున్నాం, తెచ్చుకుంటాం, 100% తెచ్చుకుంటాం. అదేవిధంగా మెట్రో విస్తరణకు ఒక నిమిషం ఆనందరాయ్ గారు, మీరన్న పాయింట్ మీద మాట్లాడదాం. కాబట్టి విజయవాడ విశాఖ మెట్రో ఇస్తారు, 20,000 కోట్లు ఇస్తారు. 2వ దశకి మెట్రోకి ఇవ్వమంటే ముఖ్యమంత్రిని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు చూడండి. అసలు రాష్ట్రాలు తెలంగాణకు రావాల్సిన పన్నుల్లో చెల్లించే దాంట్లో రావాల్సిన వాటానే ఇవ్వట్లేదు. బీహార్కు 10 రూపాయలు ఇస్తున్నారు, రూపాయి చెల్లిస్తే. ఉత్తరప్రదేశ్కి 7 రూపాయలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు మనకన్నా అదనంగా ఇస్తారు. రైల్వే బడ్జెట్ కూడా మనకి వాళ్ళకి 4,000 కోట్లు తేడా అండి. సో నమో మోడీ అంటోంది తెలంగాణ భారతీయ జనతా పార్టీ క్యాడర్ మొత్తం కూడా ఇప్పటికే ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వచ్చేసింది. పశ్చిమ బెంగాల్ విజయం తర్వాత తెలంగాణ మాదే అంటున్నారు. నెక్స్ట్ రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అంటోంది భారతీయ జనతా పార్టీ క్యాడర్ మొత్తం కూడా. దీంట్లో భాగంగా ఎన్నికల తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ వచ్చేది తెలంగాణకే కాబట్టి తెలంగాణలో భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు. ఈ సభలో ప్రతిష్టాత్మకంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేడర్ కూడా చాలా ఊపు మీద ఉందని చెప్పాలి. 7,800 కోట్ల రూపాయలతోటి కొన్ని శంకుస్థాపన పనులు, ప్రాజెక్టులు స్టార్ట్ చేయబోతున్నారు. జహీరాబాద్లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్తో పాటు అటు నేషనల్ హైవే 167తో పాటు ఇంకా కాజీపేట విజయవాడకు సంబంధించినటువంటి ట్రిప్లింగ్
సెక్షన్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు, అటు మెగా టెక్స్టైల్ పార్క్ను కూడా ఓపెన్ చేయబోతున్నారంటూ ఒక ఆయుధాలు తీసుకొస్తున్నారు. తెలంగాణకు మేము చేయబోతున్నామని చెప్తూ రేపు పొద్దున తెలంగాణలో అధికారం మాదే అన్నటువంటి సంకేతాల్ని పంపిస్తున్నారు. రామరెడ్డి గారు అన్ని రాష్ట్రాలకు చేసినట్టే తెలంగాణకు చేస్తున్నారు. తెలంగాణకి ఏం ప్రత్యేకంగా సెంట్రల్ ఇచ్చేది ఏమీ లేదు కదా, తెలంగాణని ఏం ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం లేదు కదా, అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ. కానీ కడుపులు లేనిది కౌగిలించుకుంటే వస్తుందా? తేజస్వి సూర్య మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినాయి. గతంలో మోడీ కూడా అదే మాట్లాడారు. ఇప్పటికీ తెలంగాణకు రావాల్సినటువంటి హక్కులు పూర్తిగా రాలేదు. ఇవన్నీ కూడా ప్రశ్నలు ప్రస్తుతానికి మోడీ రాకముందు కనిపిస్తున్నాయి. సో అటు మానవతరాయ్ కూడా ఆయన కూడా చాలా ప్రశ్నలు అడగడం జరిగింది. మానవతరాయ్ గారు మాట్లాడేటప్పుడు నేను మధ్యన రాలేదు, నేను మాట్లాడేటప్పుడు రావద్దు, ఎవరైనా రావద్దని. వేరే వస్తారు, మేము రావద్దు. బలవంతంగా ఏపీలో కలిపింది కాంగ్రెస్ పార్టీ. తొలి దశ ఉద్యమంలో 365 మంది విద్యార్థుల నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 1972లో ఆంధ్ర వాళ్ళు కూడా జై ఆంధ్ర ఉద్యమం చేసి మాకు సపరేట్ రాష్ట్రం ఇవ్వండి, ఎందుకు మేము తెలంగాణ చూసిన బదనాం మాకెందుకు అవని అది ముల్కీ దాని వస్తే అట్లా వాళ్ళు డిమాండ్ చేసిన ఇరు ప్రాంతాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ విభజించడం డిమాండ్ చేసిన సీమాంధ్ర పెట్టుబడిదారుల కోసం కాంగ్రెస్ తన రాజకీయ స్వార్థం కోసం బలవంతంగా కల్పించి తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మలిదశ ఉద్యమం వచ్చినాక కూడా దాని కేసీఆర్ అప్పుడు సత్యాగ్రహ దీక్ష చేశాడు 2009లో. 2004లో రాష్ట్రపతి ఉపన్యాసం పెట్టినా అది నానబెట్టిర్రు, ఇవ్వలేదు. మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఆ పీరియడ్లో ఏదైతే రాష్ట్రపతి ఉపన్యాసాలు పెట్టిరో దాని ప్రకారం ఇవ్వలే. 5 ఏళ్ళు పీరియడ్ అయిపోయింది. మళ్ళీ అధికారంలోకి వచ్చినాక తర్వాత ఏంటంటే అనుకోకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నాలు చేయడం, ఆ సందర్భంలో కేసీఆర్ రాజకీయ దీక్ష చేస్తే ఆ దీక్ష తర్వాత ఏంటంటే మధ్యలో కూడా మళ్ళీ ఖమ్మం పోయినాక ఏదో విరమణ ప్రయత్నాలు వస్తే 3 విశ్వవిద్యాలయాల్లో ఓయూ, కాకతీయ, నిజామాబాద్ శివయాత్ర జరిగినాక అది తర్వాత నిజాయితీగా కేసీఆర్ దీక్ష చేశాడు. డిసెంబర్ 9, 2009న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన అప్పుడు గృహమంత్రి చిదంబరం చేశాడు. చేసినాక మళ్ళా అదే లగడపాటి రాజగోపాల్ ఫస్ట్ దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ ఆయన విమర్శన చేస్తే దాన్ని చూసి టీడీపీ చంద్రబాబు నాయుడు కూడా దాన్ని వ్యతిరేకించాడు. దాంతోనే తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టారు. అక్కడ లగడపాటి రాజగోపాల్, ఇక్కడ మదియాస్కి గౌడ్ ఒకరినొకరు రెచ్చగొట్టాడు. ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళే. ఈ తెలుగు ప్రజలు చిచ్చు పెట్టి దాన్ని 9 ఏళ్ళు సాగదీశారు. జూన్ 2013లో గోవాలో నేషనల్ మీటింగ్లో మోడీ ప్రధానమంత్రి అభ్యర్థి ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ లో ఏంటంటే ఇప్పుడు ఇవ్వకపోతే ఇక ఆ దాడులను విమర్శలను తట్టుకోలేము కాబట్టి అని ఆ పరిస్థితుల్లో ఆ శ్రీకృష్ణ కమిషన్ కూడా ఎంత దగాకోరంటే ఆ 8వ అధ్యాయం చాప్టర్లో మీడియా మొత్తం మీ ఆంధ్ర వాళ్ళ చేతిలో ఉంది, మీడియా తర్వాత మీరు తెలంగాణ ఉద్యమాన్ని తొక్కిపడేచ్చు కదా అని రిపోర్ట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వ కమిషన్లు. ఇటువంటి అన్ని చేసినాక ఆ 2009-23 ఏదైతే వెనక్కి పోయారో దాని తర్వాత అగ్గిపెట్టే డ్రామా కానీ దీంతో 1200 మంది పైగా తెలంగాణ యువత బలిదానాలు అయినాయి. దీనికి కారణం మొదటి కారణం కాంగ్రెస్ పార్టీ. తర్వాత అసలు తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రావడానికి కారణం నీళ్లు, నిధులు, నియామకాలు. తొలిదశ ఉద్యమం 1969 వచ్చింది. అప్పటిదాకా తెలంగాణ ప్రాంతం కలిసి పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, ఇంకే పార్టీ పరిపాలించలే. కాంగ్రెస్ తెలంగాణ చేసిన అన్యాయం వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం వచ్చింది. కాబట్టి ఈ కాంగ్రెస్ ఏదో తెలంగాణ మేలు చేస్తున్నట్టు ఇప్పటికి కూడా పర్టికులర్లీ దక్షిణ తెలంగాణకు కృష్ణా నదిలో దేవుడు సహకరించడం, దేవుడు వరం ఇచ్చిన పూజారి వరమిలి అంటూ గత 7 సంవత్సరాల్లో 2019 నుంచి 2025 వరకు 2 కలుపుకోండి, 19-20 మళ్ళీ 5 సంవత్సరాలు అంటే అధిక వర్షాలు పడ్డాయి. పర్టికులర్లీ కృష్ణా బెల్ట్ లో దేశవ్యాప్తంగా పడ్డాయి, తెలంగాణలో 30-40% ఎక్కువ పడ్డాయి. అయినా కానీ 250 టీఎంసీలు కూడా వాడుకోలేని దౌర్భాగ్య పరిస్థితికి మొదటి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత కొంత కారణం కేసీఆర్ ప్రభుత్వం. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఏంటంటే మోడీ గారు ఏమందంటే ఆ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్ పెట్టారు, అన్ని పీఠముట్లు వేశారు. అది ఏంటంటే మీరు బయ్యారం ఉక్కు కాలం వీలైతే లేదో 6 నెలల్లో దాని మీద రిపోర్ట్ తీసుకొని వీలైతే ఏర్పాటు చేయాలి.
కాజ్పేట రైల్వే కట్టి వీలైతే షూట్ అయితే కాదు రిపోర్ట్స్ అన్ని ఏంటంటే చాట్ల తౌడుకు పెట్టి కుక్కల పంచాయతీ టైప్ లో పీఠముడ్లు పోలవరంకు జాతీయ హోదా మరి అదే టైం సార్, అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి కూడా రామరెడ్డి గారు బిల్లు వాళ్ళు పీఠముడులు పెట్టవచ్చు, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చిక్కులు చేసి ఉండొచ్చు. కానీ మీరు అధికారంలోకి వచ్చి మూడోసారి నడుస్తోంది. సో ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ మరి ఆ చిక్కుముళ్లను ఎందుకు విప్పలేకపోతోంది అని భారతీయ జనతా పార్టీని అడగొచ్చు కదా. రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ అయినా, సో జర్నలిస్టులు అయినా ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంది కదా. ఎందుకు చేయలేకపోతున్నారు? ఇందాక బయ్యారం ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఆ రా మెటీరియల్ని ఇక్కడ బయ్యారంలో వాడాల్సింది గుజరాత్ తీసుకెళ్ళిపోతున్నారు. సో ఎందుకు స్థాన మార్పిడి ఎందుకు జరగాల్సి వస్తుంది? ఈ తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయం కాదా అన్నది మౌనతరాయ్ గారి ప్రశ్నతో పాటు అసలు తెలంగాణకు సంబంధించి ఎంపీ, మీ పక్క రాష్ట్రం ఎంపీ తెలంగాణను ఉద్దేశించి పాకిస్తాన్తో పోలిస్తే ఇది కాంగ్రెస్ పార్టీని కూడా అడగాల్సింది. ఎందుకంటే వాళ్ళు కూడా 8 మంది ఉన్నారు, మీరు 8 మంది ఉన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం మీద మాట్లాడుతుంటే ఎందుకు రెస్పాండ్ కాలేకపోయారు? గతంలో కూడా తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు, తలుపులు పెట్టి. సరే, అవన్నీ జరిగినాయి. మరి బీజేపీ వచ్చిన తర్వాత ఏం చేసింది అన్నది కూడా ప్రశ్నే కదా. కాంగ్రెసే తెలంగాణ గురించి, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. తెలంగాణ అవమానం జరిగితే లోక్సభలో పోరాటం చేసేది ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, రామరెడ్డి గారు. బయ్యార నుంచి గుజరాత్ ఇనుము అది పోతుందనేది పచ్చబద్ధం. నేను ఛాలెంజ్ చెప్తాను మీ టీవీ ముఖంగా. మరి అన్నది ఎవరు? గంత ఐడియా లేని వాళ్ళు. బయ్యారం ఉక్కు ఖనిజం ఉత్పత్తికి ఎకనామిక్ గా వర్కౌట్ కాదని రిపోర్ట్ వచ్చింది. అయితే అడిగినాం మనం, కేటీ రామారావు ఏంటంటే మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెడతామంటే పెట్టుకోండి అన్నాడు. పెట్టలే. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పబ్లిక్ సెక్టర్ ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టుకోవచ్చు. వాళ్ళకి తెలుసు అది వర్కౌట్ కాదు అని. ఆ ఉక్కు ఎకనామికల్ గా వైబుల్ కాదు, ఆ ఖనిజం అది తెలుసు. అసలు విశాఖ చేసిన ఉక్కు ఫ్యాక్టరీకి కాంగ్రెస్ దానికి అది దానికి సపరేట్ నేనేమంటున్నా అంటే రామరెడ్డి గారు 1 సెకండ్. సరే, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు, కేంద్రం చేయాల్సినటువంటి అభివృద్ధి పనులు జరగాల్సిందే. అది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా, భారతీయ జనతా పార్టీ ఉన్నా. ప్రత్యేకంగా బీజేపీ తీసుకొస్తోంది గౌతమ్ ప్రసాద్ గారు. సో ఇప్పుడు రాబోయేటువంటి ఈ సభ వస్తారు రామరెడ్డి, టైం కూడా సరిపోదు. కాదు, మాట్లాడిన దానికి తెలంగాణకి ఏం చేసిందని ఒక పాయింట్ చెప్తా. దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఎక్కువ నిధులు పోతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు తప్పిస్తున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో 32% ఇస్తే మోడీ ప్రభుత్వం 5 ఏళ్ళు 42%, గత 7 ఏళ్ళుగా 41%, 10% పెంచి దక్షిణాది రాష్ట్రాలకు ఇంక్లూడింగ్ తెలంగాణకు మేలే విధంగా కిషన్ రెడ్డి గారు మొన్న నెల కింద చెప్పారు. 12 సంవత్సరాల్లో 12 లక్షల కోట్లు తెలంగాణలో ఖర్చు పెట్టి జరిగింది. 3 ఏళ్ల కింద బుక్ కూడా ప్రింట్ చేశారు. 9 సంవత్సరాల్లో 9 లక్షల కోట్లు ఖర్చు పెట్టినాయి. జనరల్ గా ఒక్కొక్క పాయింట్ బీజేపీ ఎప్పుడు ఒక పాయింట్ చెప్తా ఉంటుంది, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి. అంటే బీజేపీ ఇతర పార్టీలు ఉంటే అభివృద్ధి ఎక్కువగా జరగదు, కేంద్రం ఎక్కువగా రానియదు అన్నది దాని అర్థం అన్నది కూడా సంకేతం వస్తుంది కదా. వాళ్ళు రానిగారు మీకు 2 మెడికల్ కాలేజ్ ఇస్తాం, మెడికల్ కాలేజ్ జిల్లాలు పెట్టమంటే ప్రతిమా మెడికల్ కాలేజ్ కరీంనగర్, మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. రాకూడదని. అందుకే గౌతమ్ ప్రసాద్ గారు పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి సభ ఖచ్చితంగా ఏం కాదన్నా తెలంగాణ మీద ఇంపాక్ట్ ఉంటుంది. బీజేపీ క్యాడర్ మొత్తం కూడా ఇక తెలంగాణ టార్గెట్. ఇప్పటికే రఘునందరావు అన్నారు, అంగవంగ కళింగ అయిపోయింది, ఇక ట్రిలింగ టార్గెట్, ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని బలగుద్ది చెప్తున్నారు. ఓవైపు కేసీఆర్ బయటకు వచ్చారు, అటు మోడీ వస్తున్నారు. సో రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి? కేసీఆర్ వచ్చిన టైంనే ఇక నుంచి ఒక ఎలక్షన్ మూడ్లోకి తెలంగాణ వెళ్ళిపోతుంది అనుకోవచ్చా? బీజేపీ తెలంగాణ టార్గెట్ చేయబోతుందని నమ్ముతున్నారా? శ్రీకాంత్ గారు, ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలని మనం గమనించినట్లయితే భారతీయ జనతా పార్టీ అప్రజాస్వామికంగా దేశం మీద దాడి చేస్తా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ లో ఏం జరిగింది, అదేవిధంగా మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏం జరిగింది అనే దానికి ఇప్పటికీ కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి కానీ, భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి కానీ ఎటువంటి సమాధానం లేని పరిస్థితి దేశవ్యాప్తంగా కనబడతా ఉంది. ఎందుకనంటే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయటం, అదేవిధంగా ఈవీఎంలని మేనేజ్ చేయటం, వాళ్ళు గెలిచామని చెప్పేసి సంకలు గుద్దుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న పని. మేనేజ్ చేసే వాళ్ళు అయితే తమిళనాడులో కూడా మేనేజ్ చేయడానికి అవకాశం ఉంది కదా. గౌతమ్ ప్రసాద్ గారు, ఏడీఎంకే కూటమి ఉంది తమిళనాడులో, అక్కడ కూడా చేయొచ్చు కదా. అట్లీస్ట్ 10 స్థానాలను చేసుకునే వాళ్ళు కదా.
నేను అటే వస్తున్నాను. వీళ్ళ స్ట్రాటజీ ఎట్లా ఉంటుందనంటే, అంటే ముందు పెద్ద రాష్ట్రాలని వాళ్ళు టార్గెట్ చేశారండి. వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళు ప్లాన్ చేసుకున్నది ఏంటంటే పెద్ద రాష్ట్రాలని క్రమక్రమంగా టార్గెట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఒక 50 సంవత్సరాల ప్లానింగ్. నేను చెప్పేదినండి అన్న, నేను చెప్పేదినండి. మీరు కంప్లీట్ గా ప్లాన్ నేను చెప్తున్నప్పుడు మీరు డిస్టర్బ్ చేసినంటే పోతుంది అది. నేను ఏమంటున్నానంటే క్రమక్రమంగా వీళ్ళు ప్లాన్ చేసుకొని పశ్చిమ బెంగాల్ మీద కూడా అవుట్ రైట్ గా సర్ని ఉపయోగించి 90 లక్షల ఓట్లని తీసేసినప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్లో దోపిడీకి, దొంగతనానికి, ఈవీఎంల ట్యాంపరింగ్ కి ప్లాన్ చేసుకున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్ చేయాలంటే సర్ప్రక్షాళన అవసరం లేదు కదా, సర్ప్రక్షాళన చేస్తున్నాక ఈవీఎం ట్యాంపర్ ఎలా జరుగుతుంది? అన్ని రకాల అస్త్ర శస్త్రాలని ఉపయోగించుకోవడంలో చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది. దాంట్లో భాగంగానే పశ్చిమ బెంగాల్లో వాళ్ళు అనుకున్నట్లు ఏమనుకుంటారంటే, అక్కడ కూర్చొని అమిత్ షా మోడీ గారు ఏమనుకుంటారంటే, ఈసారి మనం తమిళనాడుకి టచ్ చేయొద్దు, ఈసారి మనం కేరళకు టచ్ చేయొద్దు, మనం బెంగాల్ టచ్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. ఆ బెంగాల్ టచ్ చేయడానికి అన్ని రకాల ప్లాన్స్ వాళ్ళు వేసుకుంటారు. వేసుకొని వాళ్ళు దానికి సంబంధించిన ప్రణాళిక మొత్తం సిద్ధం చేసుకుంటారు. ఆ సిద్ధం చేసుకున్న దాంట్లో భాగంగానే ఈ రోజు పశ్చిమ బెంగాల్ కావచ్చు, నిన్న జరిగిన మహారాష్ట్ర ఎలక్షన్స్ లో కావచ్చు, మీరు క్రమంగా చూడండి. ఎందుకు మాజీ సిఇఓ చీఫ్ ఎలక్షన్ కమిషనరే స్వయంగా మహారాష్ట్ర ఎన్నికల్లో వీళ్ళు ట్యాంపరింగ్ చేశారని చెప్పిండ్రు. అదేవిధంగా ద వైట్ కథనం ప్రకారము ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో అర్ధరాత్రి 11 గంటల నుంచి ఉదయం 2 గంటల దాకా ఓట్లేసిన జనాలు ఎవరు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏంటి, అదేవిధంగా కెమెరాలు ఎక్కడ ఉన్నాయి, అదేవిధంగా ఎంతమంది లైన్ లో ఉన్నారు, ఎంతమందికి టోకన్లు ఇచ్చారు, వెనక నుంచి ఏ టోకన్లు ఇచ్చారా, ముందు నుంచి ఏ టోకన్లు ఇచ్చారా అని చెప్పేసి అడిగితే ఎందుకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పట్లేదు? అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్ లో ఎందుకు దీనికి సమాధానం చెప్పట్లేదు? దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతుంటే ఎందుకు మాట్లాడట్లేదు? కాబట్టి సరే, పొద్దున తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి జరగబోతుంది అంటున్నారా? ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తారు, బీజేపీ గెలుస్తుందని. రామరెడ్డి గారు మీరు మాట్లాడద్దు అని మీరు ఇచ్చిన నిబంధన ఏదైతే ఉందో అది పాటించాలి మీరు దయచేసి. వీళ్ళు పకడ్బందీగా తెలంగాణలో కూడా దోపిడీకి దండుపాళెం బ్యాచ్ రెడీ అయ్యింది. దండుపాళెం బ్యాచ్, దానికి నాయకుడు మోడీ, రెండో నాయకుడు అమిత్ షా, మూడో నాయకుడు కళ్యాణ్ సింగ్, వీళ్ళందరూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ బ్యాచ్ ఏంటంటే తెలంగాణలో ఉన్నారు. కాబట్టి తెలంగాణని దోచుకోవడానికి, అదే తెలంగాణని వాళ్ళ అకౌంట్ లో అంటే ఒకటి నాకు 1 సెకండ్, కానీ శ్రీకాంత్ గారు వినండి, నేనేమంటా నాకు చిన్న సందేహం, ఒక డౌట్. నేనేమంటున్నా గౌతమ్ ప్రసాద్ గారు, ఒకవేళ బీజేపీ ఇన్ డిస్కషన్ బీజేపీ నిజంగానే ఈవీఎంలను ట్యాంపర్ చేసి తెలంగాణలో ఈసారి గెలుద్దాం అనుకుంటే, ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. సో ఇప్పుడు ఆ ఉద్దేశంతో పోతాను నాకు అనిపించలేదు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ కంటే ఎక్కువ బీజేపీ గ్రాఫే పెరిగింది. ఒకవేళ యూజ్ చేసుకోవాలనుకుంటే అప్పుడే వెళ్ళేది కదా ప్రజల్లోకి, అప్పుడే తెలంగాణను ఖచ్చితంగా అఫ్కోర్స్ అధికారంలో తీసుకొచ్చుకునేది ఆఫ్టర్ కర్ణాటక ఓడిపోయిన తర్వాత. శ్రీకాంత్ గారు, బీజేపీ రాజకీయాల్ని చాలా క్షుణ్ణంగా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏకాఎక్కిన ఒక రాష్ట్రం మీద ఎత్తు పల్లాల్ని ప్లాన్ చేసుకుంటారు. ఎత్తు పల్లాల్ని ప్లాన్ చేసుకుని ఒకసారి ఎగిసినట్లు, ఒకసారి దిగినట్టు ప్లాన్ చేసేసి ఇంకోసారికి ఏం చేస్తారంటే ఎగిసిపడేటట్టుగా ప్లాన్ చేసేసుకొని మొన్న ఈవీఎం ట్యాంపరింగ్ చేసి ఇగో ఇప్పుడు మేమే వచ్చినామని చెప్పేసి చూపించుకునే రకం వాళ్ళది. అంతేగాని వాళ్ళ దగ్గర నిజమైన ప్రజా బాహుళ్యంలో వాళ్లకు బలం లేదు. వాళ్ళ ఓట్ల శాతం ఎంత, నిన్న పంచాయతీ రాజ్ ఎలక్షన్స్ లో వాళ్ళకి ఎంత వచ్చినాయి, అదే విధంగా రేపు జరగబోయే ఎలక్షన్స్ లో వాళ్ళకి ఎంత వస్తాయి, వాళ్ళ ప్రియారిటీ ఎంత, వాళ్ళ ఎంపీ పరిధి ఎంత, అదే విధంగా ఎమ్మెల్యేల పరిధి ఎంత, ఈ ఎమ్మెల్యేల పరిధిలో, ఎంపీ పరిధిలో, వాళ్ళకున్న కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో ఎన్ని పంచాయతీలు వచ్చినాయో మీరు లెక్కలేసుకోండి. వీళ్ళు దొంగతనం చేస్తే తప్ప, ఈవీఎంలని ట్యాంపరింగ్ చేస్తే తప్ప దేశంలో ఎక్కడా కూడా వాళ్ళ అధికారంలోకి రావడానికి వీల్లేదు. ఇప్పుడు సువేందు అధికారం ఉన్నాడండి. నిన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన అవినీతిపరుడు, అత్యంత అరాచకుడు అని చెప్పేసి ప్రచారం చేసిన మోడీ ఈ రోజు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి పోయి ఆయన చేత కాలు మొక్కించుకునే పరిస్థితి. ఏ రాష్ట్రం, హేమంత్ బిశ్వ శర్మ తీసుకోండి, ఆయన కూడా అక్కడ అవినీతి శారదా కుంభకోణంలో ఉన్నాడు. అదే విధంగా శరద్ పవార్ తమ్ముడు అజిత్ పవార్ అక్కడ ఒక అవినీతి పరుడు. వీళ్ళందరూ కలిసి ఒక పకడ్బందీగా ప్లాన్ చేసి దేశవ్యాప్తంగా మొత్తం అదే విధంగా నాయకుల్ని అంత ట్యాంపరింగ్ చేసేసి నాయకుల్ని హక్కున చేసుకొని, అంటే వాషింగ్ మిషన్ లాగా, వాషింగ్ పౌడర్ నిర్మా లాగా వాళ్ళు చేసుకోవడానికి. ఒక్క నిమిషం, అంటే మీ మాటల్లో ఏం కనిపిస్తుంది అంటే గౌతమ్ ప్రసాద్ గారు, మనం ఒక్క మాటలో చెప్పాలంటే మీ మాటల్లో నాకు ఏం కనిపిస్తుంది అంటే, దొంగలు పడ్డారు. ఒక్క నిమిషం, దేశంలో దొంగలు పడ్డారు. శేషు సార్ గుడ్ ఈవినింగ్.
గౌతమ్ ప్రసాద్ గారి ఒక నిమిషం. ఎలక్షన్స్ బ్యాలెట్ మీద జరిగినాయి. గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్యేస్ ఈవీఎంస్ కావు, అది బీజేపీ గెలిచింది. ఒక్క నిమిషం రామరెడ్డి గారు, వన్ సెకండ్ ఫ్లో మిస్ అవ్వద్దు, 1 సెకండ్. శేషు సార్, నా ప్రశ్న ఏంటంటే, మోడీ పశ్చిమ బెంగాల్ తర్వాత తెలంగాణకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కర్ణాటకలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎఫెక్ట్ తెలంగాణలో ఎట్లా ఉండేదో పశ్చిమ బెంగాల్ తర్వాత కూడా ఇంపాక్ట్ ఉంటుంది, అవునా కదా? సరే, ఎన్నికలు ఇప్పుడు లేకపోయినా, ఆయన ఎన్నికల కోసం కాకపోయినా ఒక ప్రధానిగా రావడం ఆయన బాధ్యత, ఆయన ధర్మం, ఆయన రావడం తప్పేం కాదు. బట్ ఇంపాక్ట్ అనేది సంథింగ్ వెరీ డిఫరెంట్. బట్ ఇది నేనేం అడిగా గౌతమ్ ప్రసాద్ గారిని, ఇటు కేసీఆర్ బయటకు వచ్చారు, ఇక రావాల్సిందే మోడీ వచ్చి వెళ్ళారంటే ఇక పలు దఫాలుగా వస్తూ ఉంటారు. ఈ పోటీ ఎట్లా ఉండబోతోంది అన్న ప్రశ్నకు గౌతమ్ ప్రసాద్ గారు ఏమన్నారంటే, ఖచ్చితంగా కొట్లాడతాం, తెలంగాణలో అధికారంలోకి వస్తా ఉన్నటువంటి ఈ లైన్ వదిలేసి బీజేపీ హైజాక్ చేస్తోంది, బీజేపీ దొంగలు పడ్డారు దేశంలో. సో ఇండైరెక్ట్గా ఒక భయం ఉందా, బీజేపీ గెలుస్తుంది అన్నది బీఆర్ఎస్ పార్టీ కూడా ముందే కన్ఫర్మ్ అవుతుందా అన్నటువంటి ప్రశ్న కూడా నాకు గౌతమ్ ప్రసాద్ గారి మాటల్లో కనిపిస్తోంది. సరే, ఏదేమైనా కానీ దీనిపైన మీ వ్యూ ఏంటి? శ్రీకాంత్, ఇప్పుడు ఇది ఏ ఇయర్? 2026. ఎక్కడ కొట్టారు? వెస్ట్ బెంగాల్ కొట్టారు. మధ్యలో ఏమొస్తుంది? 2027 వస్తుంది. 27 తర్వాత ఏమొస్తుంది? 28 వస్తుంది. మనకి 28లో ఎలక్షన్స్ ఉన్నాయి. మధ్యలో 27 ఉంది కదా, 27లో పంజాబ్ ఎలక్షన్ ఉంది కదా, పంజాబ్ను కొట్టాలి కదా. అంటే బీహార్ నుండి వెస్ట్ బెంగాల్ కి వచ్చింది, వెస్ట్ బెంగాల్ నుంచి పంజాబ్ కు వెళ్తది, పంజాబ్ నుండి తెలంగాణకు వస్తుంది అన్నట్టు. రూట్ మ్యాప్ అన్నట్టు, అది పకడ్బందీగా రూట్ మ్యాప్ వేసుకున్నటువంటి సందర్భం. మీరు చూడండి, అమిత్ షా ఒక మాట చెప్పారు, ఇందాక మీరు దాన్ని కోడ్ చేశారు. ఏం చెప్పారంటే, అంగదేశం అంటే బీహార్, తర్వాత బంగదేశం అంటే వెస్ట్ బెంగాల్, కళింగ దేశం అంటే ఒరిస్సా, ఈ 3 రాష్ట్రాల్లో కొట్టేసామని చెప్పారు. ఈ 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అని అంటే, తూర్పు భారతం మొత్తం వాళ్ళ కిందికి వచ్చేసింది. ఉత్తర భారతం వాళ్ళ కిందనే ఉంది, ఈశాన్య భారతం వాళ్ళ కిందనే ఉంది, పశ్చిమ భారతం వాళ్ళ కిందనే ఉంది. ఇప్పుడు బెంగాల్ విజయం తోటి తూర్పు భారతం కూడా వాళ్ళ కిందికే వెళ్ళిపోయింది. కాబట్టి ఇక ఏంటంటే దక్షిణ భారతం మిగిలింది. ఆ దక్షిణ భారతంలోకి జొరబడాలనేటటువంటి ప్రయత్నం వాళ్ళది. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళకు ఉన్నటువంటి ఎంట్రీస్ వెతుక్కుంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాలు మన తెలంగాణ, మన దక్షిణ భారతానికి సంబంధించినవే. పాండిచ్చేరి, కేరళ, తమిళనాడు. మొత్తం ఈ 3 రాష్ట్రాల్లో ఎన్ని అసెంబ్లీలు ఉన్నాయో తెలుసా శ్రీకాంత్? 900. ఈ 3 రాష్ట్రాల్లో 404 అసెంబ్లీ స్థానాలు ఉంటే భారతీయ జనతా పార్టీ గెలిచింది కేవలం 8. 4 పాండిచ్చేరిలో గెలిచారు, 1 తమిళనాడులో గెలిచారు, 3 కేరళలో గెలిచారు. 404 శాసనసభ స్థానాలు ఉంటే గెలిచినటువంటివి 8 మాత్రమే. అంటే భారతీయ జనతా పార్టీకి ఒక కొరుకుడుబడని విషయం ఏంటంటే, దేశం మొత్తం మా కిందికి వచ్చేసింది, ఒక్క దక్షిణాదిలో మాత్రం కొరుకుడు పడకుండా ఉంది అనేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా పోయినసారి దక్షిణాది పైన దృష్టి పెట్టారు, ఈసారి కూడా దృష్టి పెడతారు. వాళ్ళకి బలంగా ఉన్నది కర్ణాటక తర్వాత వాళ్ళకి బలంగా ఉంది ఒక తెలంగాణలో మాత్రమే. ఎందుకంటే మీకు కర్ణాటకలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి, మీకు తెలంగాణకు వచ్చేసరికి 8 లోక్సభ స్థానాలు ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో వాళ్ళ పరిస్థితి అంతా గందరగోళంగా ఉంది కాబట్టి అక్కడ ఏమి ప్రయత్నాలు లేవు. ఈ 2 రాష్ట్రాల పైన ఖచ్చితంగా దృష్టి పెడతారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. మొత్తము దక్షిణాదిలో 922 శాసనసభ స్థానాలు ఉంటే భారతీయ జనతా పార్టీ గెలిచింది కేవలం 90 శాసనసభ స్థానాలు మాత్రమే. కాబట్టి ఒక దక్షిణాది కొరుకుడుబడనటువంటి విధంగా ఉంది. కాబట్టి దక్షిణాదిలో వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం అది ఎప్పుడు చేస్తారు? తెలంగాణ రాష్ట్ర ఎన్నికలను వాళ్ళు ఖచ్చితంగా ఒక అడ్వాంటేజ్ గా మార్చుకుంటారు. దానికంటే ముందు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, 2027లో పంజాబ్లో ఎన్నికలున్నాయి, గుజరాత్లో ఎన్నికలున్నాయి, యూపీలో ఎన్నికలున్నాయి. ఆ 3 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో వాళ్ళే అధికారంలో ఉన్నారు. పంజాబ్ ఇప్పుడే మొదలు పెట్టారు. ఎలా మొదలు పెట్టారు? రాఘవ్ చడ్డాతో పాటు పంజాబ్ లో ఉన్నటువంటి రాజ్యసభ 6 రాజ్యసభ ఎంపీలను చేర్చుకున్నారు. ఇవాళ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఫ్రమ్ హర్యానా చీఫ్ మినిస్టర్ నాయబ్ సింగ్ సైని ఏమన్నాడంటే, బెంగాల్ కంటే పంజాబ్ లో దారుణమైన పరిస్థితి మొదలు పెట్టారు. ఇక మొదలు పెట్టి పంజాబ్ భరతం పడతారు. అది ఈవీఎంలే హ్యాంకర్ చేస్తారా, సర్ తీసుకొస్తారా, లేకపోతే బూత్ కమిటీల ద్వారా చేస్తారా, ఏం చేస్తారా అనేది ఒక దండయాత్ర చేస్తారు. పంజాబ్ని ఆగం పట్టించి పంజాబ్ లో కూడా అధికారంలోకి వస్తారు. దీంట్లో సందేహం లేదు. ఎందుకంటే
బెంగాల్ ఎక్స్పెరిమెంట్ చూసిన తర్వాత అవును, అవును. భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలి అంటే అంతకు మించి రాజకీయ వ్యూహాలను పొందితే తప్ప వీలు కాదనేటటువంటిది. ఎంత ఏ స్థాయిలో వాళ్ళు అక్కడ పొలిటికల్ గేమ్ చేశారు, ఎలక్షన్ మేనేజ్మెంట్ చేశారు, పోల్ మేనేజ్మెంట్ చేశారు, బూత్ మేనేజ్మెంట్ చూస్తారంటే అద్భుతంగా ఉంది. అది మనం సరే దాంట్లో వ్యవస్థలను మేనేజ్ చేశారు అనేది పక్కన పెడితే, బట్ ఆ స్థాయిలో వీళ్ళు చేయలేకపోతున్నారు, ఎదుర్కోలేకపోతున్నారు అనేది బెంగాల్ ఎన్నిక నిరూపించింది మనకి. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ కూడా వాళ్ళ టార్గెట్ లో ఉంది. కారణం ఏంటి అని అంటే 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా వాళ్ళకు 35% ఓట్ బ్యాంక్ వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి ఇక్కడ పట్టు దొరకట్లేదు. ఆ పట్టు దొరకకపోవటం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ని నిలబెట్టుకోలేకపోయారు. అది పంచాయతీ ఎన్నికల్లో పోయింది, తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో పోయింది, కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక కార్పొరేషన్ గెలిచినా అది అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల మీద గెలిచింది. కాబట్టి తెలంగాణ ఈజ్ దన్ వన్ గ్రౌండ్ ఫర్ ది ఎక్స్పెరిమెంట్ టు ఎంటర్ ఇన్ టు ది సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో మీకు కర్ణాటక తర్వాత వాళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్ అంతా మన దగ్గరే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అక్కడ పెద్ద కింగులు ఉన్నారు. ఇప్పుడు తమిళనాడులో ఎక్స్పెరిమెంట్ కనపడింది, 0 ఒక్క ఎమ్మెల్యే. మీకు కేరళ చూసాము, అక్కడ 3కి ఎదిగారు, కానీ ఓట్ల బ్యాంక్ తగ్గిపోయింది. ఇక పాండిచ్చేరి ఎప్పుడు కూడా అలయన్స్ పార్ట్నర్ లో ఉండాల్సిందే. ఎక్కడ కేరళ ఓట్ బ్యాంక్ తగ్గలే. నన్ను అడుగునే చెప్తా కదా రామరెడ్డి, నన్ను అడుగునే చెప్తా కదా. కేరళలో మీకు వచ్చినటువంటి ఓట్లు 16.6% గతంలో వస్తే ఇప్పుడు ఎంత వచ్చిందన్న 11.4% వచ్చింది. సమాచారం పూర్తిగా తెచ్చుకో. కేరళలో కొత్తగా శాసనసభ స్థానాలు వచ్చాయి కానీ బట్ మీ ఓట్ బ్యాంక్ తగ్గింది అనేటటువంటి విషయాన్ని ఒప్పుకోవాలి. ఇది పాయింట్. ఇది ఏంటి అంటే ఒక పొలిటికల్ స్ట్రాటజీలో ఖచ్చితంగా వాళ్ళు తెలంగాణని ఒక బ్యాటిల్ గ్రౌండ్ గా చూస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ అంతా వాడుకుంటారు. కానీ అంత ఈజీ కాదు. తెలంగాణ లాంటి ఒక ప్రోగ్రెసివ్ స్టేట్ లో, తెలంగాణ లాంటి ఒక ఐడియాలజీ, ఒక లెఫ్ట్ ఓరియంటేషన్ ఐడియాలజీ ఉన్న స్టేట్ లో బట్ భారతీయ జనతా పార్టీకి డోర్స్ ఓపెన్ అవుతాయి అనే దానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఇంకా వాళ్ళు రాజకీయంగా ఇక్కడ పెద్దగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది వాస్తవం. అయితే రెండోది ఏంటంటే తెలంగాణ ప్రజలని ఇప్పటికి కూడా బీజేపీ నమ్మించలేకపోతుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తుంది, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుంది అనే నమ్మకాన్ని కలిగించలేకపోతుంది. ఎందుకు నమ్మకాన్ని కలిగించలేకపోతుంది అంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ విభజన చట్టం చేసేటప్పుడు 2 రాష్ట్రాలకు విభజన చేసేటప్పుడు తప్పులు చేస్తే చేసి ఉండొచ్చుగాక. ఒకవేళ ఆ తప్పులను సరి చేస్తూ తెలంగాణకు ఇచ్చినటువంటి హామీలను ఇచ్చేటటువంటి క్రమంలో ఈ 12 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ వైఫల్యం చెందింది కాబట్టి తెలంగాణ ప్రజలు నమ్మలేకపోతున్నారు. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, అసలు తెలంగాణ రాష్ట్ర విభజననే తప్పుపట్టినటువంటి సందర్భాలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. అది ప్రధానమంత్రి మోడీ కావచ్చు, లేకపోతే సూర్యతేజ కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రజలను, తెలంగాణ రాష్ట్ర విభజనని అభ్యంతరకరంగా భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క అడుగు వేస్తూ ఇక నెక్స్ట్ తెలంగాణ, తర్వాత పంజాబ్, తర్వాత గుజరాత్, సో ఇప్పటికే దక్షిణ భారతదేశంలో ఎంట్రీ కోసం చూస్తున్నటువంటి బీజేపీకి తెలంగాణ నుంచి ఆ అడుగు పడబోతోందా? గతంలో జస్ట్ త్రుటిలో తప్పిందని అనుకోవాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక ఎట్టి పరిస్థితుల్లో తప్పదు అన్నటువంటి ఉద్దేశంతోనే బీజేపీ ముందుకెళ్తోంది అనేది కూడా కనిపిస్తోంది. ఇందాక శేషు సార్, నేను మిమ్మల్ని మధ్యలో ఆపాల్సి వచ్చింది మీరు మాట్లాడుతున్నటువంటి టైంలో. బట్ నాదొక పాయింట్, ఉత్తర బెంగాల్ని గతంలో గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత పూర్తి స్థాయి పశ్చిమ బెంగాల్ని గెలవడానికి 5 సంవత్సరాల సమయం పట్టింది. సో ఇప్పటికే అఫ్కోర్స్ అవునన్నా కాదన్నా నార్త్లో కొంత బీజేపీ బలంగా ఉంది. ఆదిలాబాద్ కానీ, అటు కరీంనగర్ కానీ, ఇటు నిజామాబాద్ బలంగా ఉంది. ఈ మిగతా ప్రాంతాలు మాత్రం బలంగా లేదు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 2 కలిపి బీజేపీ అడుగులు వేయడానికి సిద్ధంగా ఉందా? దీంట్లో ఎట్లాంటి పరిణామాలు అంటే కేసీఆర్ నుంచి, బీఆర్ఎస్ నుంచి ఎట్లాంటి రియాక్షన్ చేయొచ్చు, అండ్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండొచ్చు అనుకోవచ్చు? లే శ్రీకాంత్, మీరు చెప్తున్న దాంట్లో సెంట్రల్ తెలంగాణ, ఒక్క నిమిషం, సెంట్రల్ తెలంగాణ, నార్త్ తెలంగాణలో బీజేపీ ముందుకొచ్చింది. అది 2024 లోక్సభ ఎన్నికల్లో. కానీ మీకు నార్త్ తెలంగాణలో వాళ్ళకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ని ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబెట్టుకోలేకపోయారు. అక్కడ వాళ్ళు ఊహించినటువంటి స్థాయిలో గెలవలేదు. ఒక్క కరీంనగర్ మేయర్ స్థానాన్ని, కార్పొరేషన్ మాత్రమే గెలుచుకోగలిగింది అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే భారతీయ జనతా పార్టీకి 2024లో వచ్చినటువంటి అడ్వాంటేజ్, ఎంత అడ్వాంటేజ్ వచ్చిందంటే
14% ఉన్నటువంటి ఓటు బ్యాంకు 35% పెంచుకుంది. కానీ అదే కాంగ్రెస్ పార్టీ 2023 నుంచి 2024 వరకు 38% నుంచి 39% ఓటు బ్యాంక్ పెంచుకుంది. అంటే 1% యాడ్ అయింది. కానీ అదే భారతీయ జనతా పార్టీకి దరిదాపు 20% ఓటు బ్యాంక్ యాడ్ అయింది. కాబట్టి వచ్చినటువంటి అదే బీఆర్ఎస్ పార్టీకి 17% ఓట్ బ్యాంక్ తగ్గిపోయింది. అంటే బీఆర్ఎస్ కి తగ్గినటువంటి ఓట్ బ్యాంకు గంపగుత్తగా మీకు బీజేపీకి షిఫ్ట్ అయినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ అంతా నార్త్ తెలంగాణలో ఉంది, ఉత్తర తెలంగాణలో ఉంది. ఆ ఉత్తర తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ అడ్వాంటేజ్ బీజేపీకి వెళ్ళటం తోటి మీకు ఆదిలాబాద్ లో ఎంపీ గెలిచారు, నిజామాబాద్ లో ఎంపీ గెలిచారు, కరీంనగర్ లో ఎంపీ గెలిచారు. మీకు వరంగల్కి వచ్చేసరికి కూడా వాళ్ళు సెకండ్ ప్లేస్కి వచ్చారు. వాళ్ళ ఎంపీ పార్టీ మారి వచ్చినటువంటి ఎంపీ వాళ్ళకి బలం లేకపోయినా సెకండ్ ప్లేస్కి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ దాన్ని నిలబెట్టుకోవడంలో వాళ్ళు వైఫల్యం చెందారు. దానికి కారణం ఏంటి అని అంటే ఇక్కడ ఉన్న సెంటిమెంట్ ని వాళ్ళు రెస్పెక్ట్ చేయకపోవటం ఒకటైతే, రెండోది వాళ్ళు ఈ విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చటం లేదు. మీకు ఏపీకి, యూపీకి, గుజరాత్ కి, బీహార్ కి ఇచ్చిన స్థాయిలో తెలంగాణకి ప్రత్యేకమైన నిధులు ఇవ్వట్లేదని ఒక అభిప్రాయం ప్రజలు ఏర్పడ్డది. వాళ్ళు ఎంత చెప్పినా, వాళ్ళు ఎంత కన్విన్స్ చేసినా, వాళ్ళు ఎంత ఎస్టాబ్లిష్మెంట్ చేసినా, మేము 12 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినామని వాళ్ళ కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పినా పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది. కన్విన్స్ కాని విషయం ఏంటంటే ఆ రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అన్యాయం చేస్తుంది, ప్రత్యేకంగా నిధులు ఇవ్వట్లేదు, అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే మా రాష్ట్రానికి కూడా ఇస్తుంది. కాబట్టి మళ్ళా విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు చాలా కీలకమైన హామీలు, ఐఐఎం అడిగితే ఇవ్వట్లేదు, ఐటీఐఆర్ అడిగితే ఇవ్వట్లేదు, తర్వాత మీకు బయ్యారం ఇనుముకు పరిశ్రమ అడిగితే ఇవ్వట్లేదు, తర్వాత ఏదో ఒక ప్రాజెక్టుకి జాతీయ హోదా అడిగితే ఇవ్వట్లేదు, అంటే తర్వాత కాజీపేట రైల్వే డివిజన్ అడిగితే ఇవ్వట్లేదు. చాలా కీలకమైనవి తెలంగాణ రాష్ట్రం యొక్క మణిహారాలుగా ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టులను అడిగితే ఇవ్వకుండా రహదారులు ఇచ్చినాము, మెట్రోకి ఇవ్వాలనుకుంటున్నాము, లేకపోతే రైల్వే కారిడార్లు ఇచ్చినాము, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇచ్చినాము, లేకపోతే ఈ ఎయిమ్స్ సెకండ్ దశ విస్తరిస్తున్నాం, లేకపోతే నేషనల్ టెక్స్టైల్ పార్క్ ఇస్తున్నాం. పార్క్ ఆల్రెడీ కేసీఆర్ పెట్టిందాన్నే మీరు తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని అప్గ్రేడేషన్ చేస్తున్నారు కదా. కాబట్టి ఇట్లాంటివి చెప్పటం వల్ల పెద్దగా పబ్లిక్ లోకి పోవటం లేదు, పబ్లిక్ రెస్పాండ్ అవ్వట్లేదు, పబ్లిక్ తెలంగాణ కోసం వీళ్ళు పనిచేస్తున్నారు. దీంట్లో మానవరాయ్ గారు, సో ఇదన్నీ అధికార పక్షంలో ఉండి మీకు రాజకీయంగా బద్ధశత్రు బీజేపీ కాబట్టి అధికార పక్షంలో మీరు కొట్లాడాల్సింది పోయి కనీసం వీటి గురించి స్పందించట్లేదు. మీరు ఇప్పటికీ దీనిపైన పెద్దగా రెస్పాండ్ కావట్లేదు. నీళ్ల విషయంలో పెద్దగా ఫైట్ చేసింది లేదు. నీళ్ల విషయంలో మళ్ళా నాగార్జున సాగర్ బనకచెర్ల లింక్ ప్రాజెక్టు కోసం మళ్ళీ ప్రతిపక్షం వచ్చి కొట్లాడితేనే మీరు అధికార పక్షం మాట్లాడేటువంటి పరిస్థితి వస్తుంది. సో ప్రతి విషయం కూడా ప్రతిపక్షం రేజ్ చేస్తేనే కాంగ్రెస్ పార్టీ రేజ్ చేస్తుంది తప్ప దాని మీద ఫైట్ చేసినట్టు తెలంగాణలో ఏం కనిపించట్లేదు. ఇవి చాలా తెలంగాణ ప్రజలకు రేపు పొద్దున బీజేపీ బీఆర్ఎస్ మధ్యలోనే ఫైట్ ఉంటుందని చెప్పడానికి. ఇప్పుడు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించండి అని చెప్పి లేఖలు ఇవ్వడం జరిగింది. బనకచెర్ల మేము మేల్కొన్న తర్వాత దొంగలపడ్డ 6 నెలలకు ప్రతిపక్షం మేల్కొన్నది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాసిన తర్వాత మేల్కొని ఇప్పుడు కూడా మేము కోర్టులో కేసు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. గతంలో అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడతంటే బనకచెర్ల 80% పూర్తయితే నిద్రపోయింది ఎవరండి? రోజా రొయ్యల పులుసుకు, చేపల కూరకు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది ఎవరు? బేషన్లు లేవు, బేషజాలు లేవు అన్నది ఎవరు? కేసీఆర్ గారు కాదా? కాబట్టి మేము అప్రమత్తంగా ఉన్నాం. తెలంగాణ పట్ల మాకు చిత్తశుద్ధి. మా టీఎంసీలు మాకు ఇచ్చేసి మిగిలిన మీరు ఎన్న తీసుకుపోనని మీరు కూడా అన్నారు కదా. మీ ముఖ్యమంత్రి కూడా అన్నారు మాకేదో రావాల్సిన 400-500 ఇచ్చేసి మీ మిగతాన్ని పట్టుకుపోండి అని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. 700 పై చిలుకు టీఎంసీలు కృష్ణా జలాలు రావాలా? ఉమ్మడి రాష్ట్రంలో తరలిపోయిన నీళ్ల కన్నా తెలంగాణ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తరలిపోయిన నీళ్ల శాతం టీఎంసీలు ఎక్కువ. ఎట్లా అంటే ఉమ్మడి రాష్ట్రంలో 740 టీఎంసీలు తరలిపోతే కేసీఆర్ ఉద్యమ నాయకుడు, నీళ్ల కోసం పుట్టిన పార్టీ, నిధుల కోసం పుట్టిన పార్టీ కేసీఆర్ పాలనలో 1400 టీఎంసీల నీళ్లు తరలిపోయింది జరిగింది. నేను అబద్ధం చెప్పట్లేదు, వాస్తవం ఇది. మీరు అందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఎట్ట చట్టాపట్టాలు వేసుకొని తిరిగారు. బేషజాలు లేవు, బేషన్ లేవని రోజా దగ్గర చేపల కూర, రొయ్యల పులుసు తిని జాతీయ పార్టీ పెట్టి ప్రధానమంత్రి కావాలని ఆశతో చూసి చూడనట్టు తెలంగాణ ఆత్మగౌరవాన్ని మర్చిపోయారు, తాకట్టు పెట్టేశారు. టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయిపోయింది. అప్పుడు అదే అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అది చేశారని చెప్పి సరే, బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడిస్తే మీరు కూడా అసలు ఢిల్లీలో ఆ చర్చే రాలేదు.
బరకచర్లకు ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అంశమే డిస్కషన్ లో రాలేదు. సో రానప్పుడు మేము ఎట్లా మాట్లాడతామని చెప్పేసి మీరు మాట్లాడితే అదే ఏపీకి చెందినటువంటి మంత్రి బయటకు వచ్చి దాని మీద మాట్లాడమని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. మా లేఖలు రాహుల్ బొజ్జా గారు ఎప్పుడు లేఖ రాసిండు, ఉత్తమ్ రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఏమీ దొరకంటే వాళ్ళకి పోయిందో వాళ్ళే పడ్డారు. ఇప్పుడు ఎవరండి కేసు వేసింది? రాయలసీమ రిఫ్ట్ కేసు మీద కేసీఆర్ ఏమైనా కేసు వేసిండా? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేసింది గవినోళ్ల శ్రీనివాస్ పాలమూరు బిడ్డ, ఒక సామాన్యుడు ఆపిండు. అప్పుడు పరువు పోద్దని చెప్పి వీళ్ళు కూడా అందులో ఇంప్లీడ్ అయిపోయారు. ఇవన్నీ వాస్తవాలు జనాలకు తెలుసు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మొత్తం మేము రేవంత్ రెడ్డి గారు చెప్పిందే కవిత చెప్తుంది, మేము చెప్పక్కర్లే. తెలంగాణలో 10 ఏళ్లలో 1,89,000 కోట్లు ఖర్చు పెడితే ఆ 1,89,000 కోట్లలో వీళ్ళు ఖర్చు పెట్టింది అత్యధికంగా కాళేశ్వరానికి, ఆ తర్వాత అరకొరగా రంగారెడ్డికి ఖర్చు పెట్టారు. వీళ్ళు ఒక నిమిషం, 11 లక్షల ఎకరాలకు కూడా ఇవ్వలేదు. రైట్, 1 సెకండ్. ఇక డీప్ సబ్జెక్ట్ ఇది మన ప్రస్తుతానికి ఈ ప్రస్తుత పరిస్థితిలో ఉందాం. రైట్, 1 సెకండ్, ఒక్క నిమిషం. ముడి ఖనిజాన్ని తీసుకుపోయి గుజరాత్ తీసుకుపోతున్నారు. కాబట్టి మనం ఏమంటాం అంటే ఫీజిబిలిటీ ఉంది ఇక్కడ. ఒక్క నిమిషం ఉన్నది. గౌతమ్ ప్రసాద్ గారు 1 సెకండ్, మౌనోత్రాయ్ గారు 1 సెకండ్, గౌతమ్ ప్రసాద్ గారు ఒక నిమిషం. అంటే 2.5 ఏళ్ల తర్వాత రాజకీయం పూర్తిగా మారిపోయింది. రేపొద్దున మోడీ ఎంట్రీ తర్వాత పక్కగా మారుతుంది, స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు హర్యానా చూసినాం, అంతకుముందు ఢిల్లీ చూసినాం, ఆ తర్వాత పుదుచ్చేరి చూసినాం, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కూడా చూసినాం. సరే, తమిళనాడు అక్కడటువంటి ద్రవిడ పార్టీలు కానీ, కేరళ ఉన్నటువంటి భావజాలం కానీ సంథింగ్ వెరీ డిఫరెంట్. బట్ రేపొద్దున తెలంగాణకు అడుగు పెడుతున్నారు. ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ పంజాబ్ గురించి అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా పంజాబ్ ఇప్పటికే 6-7 వెళ్ళిపోయారు కాబట్టి 2/3 వంతు వెళ్ళిపోయారు కాబట్టి పంజాబ్ ఖచ్చితంగా వాళ్ళు ఢీ కొడతాం. ఎందుకంటే రాఘవ్ చద్దా పంజాబ్లో ఎన్నికల్ని దగ్గరుండి పర్యవేక్షించిన వ్యక్తి కాబట్టి అది 100% బీజేపీ ఖాతాలు ఇప్పుడే వేసేయచ్చు. దీనికి ఎగ్జిట్ పోల్స్ కూడా అవసరం లేదు నన్ను అడిగితే. బట్ కేసీఆర్ బయటికి రాకపోతే బీజేపీ మీరన్న ఇందాక మాటలన్నీ కూడా కనిపిస్తున్నాయి. శ్రీకాంత్ గారు, నేను ఇందాక మీకు అన్ని విషయాలు చెప్పి ఇక్కడ తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకవు, వాళ్ళు ఏ రకంగా చేసినా అనే మాట ఉపయోగించినా మీరు దాన్ని క్యారీ చేయలేదు. సరే, నేను ఏమంటున్నానంటే వాళ్ళు ఎన్ని రకాల అస్త్రశస్త్రాలు ఉపయోగించినా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇందాక శేషు సార్ చెప్పినట్టు ఒక లెఫ్ట్ ఐడియాలజీ, ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న ప్రాంతం కాబట్టి వాళ్ళు ఏ రకాలుగా చేయడానికి ప్రయత్నం చేసినా కానీ తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ ఉన్న ప్రజలు తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అయితే నేను చెప్పదలుచుకున్నాను. త్రిపుర పశ్చిమ బెంగాల్ కూడా లెఫ్ట్ నుంచి ఈ రోజు రైట్ లోకి వచ్చేసినాయి. అదే ఒక 15 ఏళ్ల తర్వాత, నేనేమంటున్నానంటే అంతకు ముందు 30 సంవత్సరాల పాటు లెఫ్ట్ పార్టీలే ఆ పశ్చిమ బెంగాల్ పరిపాలించినాయి. ఆ 30 సంవత్సరాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ రూపంలో వాళ్ళు తీస్తున్నారు, వాళ్ళ తర్వాత వీళ్ళు వచ్చినారు. అంతేగాని డైరెక్ట్ గా వీళ్ళు రావడానికి అవకాశం లేదు. కాబట్టి అది అయిపోయింది, దాని గురించి మాట్లాడుతున్నాను. నేను తెలంగాణ ప్రాంతంలో రేపు రాబోయేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ రోజు ఏ పరిణామాలు జరుగుతున్నాయో అవన్నీ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా జరుగుతున్నాయి. రేపు రాబోయేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఇక పోటీ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది అనుకోవచ్చా, లేదంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది అనుకోవచ్చా, లేదంటే అలయన్స్ లో వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది అనుకోవచ్చా? మాతో ఎవరు పోటీ పడతారో కాలం నిర్ణయిస్తుంది. నేను ఏమంటున్నానంటే అంటే నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే గతం ఇప్పటికి 2 సార్లు కేసీఆర్ బయటకు వస్తే 2 సభల్లో ఎక్కడ బీజేపీని పెద్దగా విమర్శించలేదు. రజతోత్సవ సభలో ఆపరేషన్ కాగారు గురించి మాట్లాడారు, మొన్నటి సభలో అసలు బీజేపీని ఏమనలేదు. సో అందుకే కొన్ని అనుమానాలు కనిపిస్తున్నాయి. శ్రీకాంత్ గారు, అటువంటిది ఏముండదు, మీరు గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రం మళ్ళీ బీఆర్ఎస్ పరిపాలించబోతుంది. ఇది రాసి పెట్టుకోండి, ఇదే రోజు నేను చెప్తున్నాను. నేను తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిమానాన్ని బీజేపీ చూరగొనలేకపోతుంది. అది ఏ రూపంలోనైనా పదే తెలంగాణ మీద దాడి చేయడము, పదే తెలంగాణ ఏర్పాటు మీద దాడి చేయడం అనేది వాళ్ళు పదే చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీని నమ్మే స్థితిలో లేరు. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందనంటే పల్లె పట్టణం అనే తేడా లేకుండా ఒక మారుమూల ప్రాంతానికి పోయినా కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టే పరిస్థితిలో ఈ రోజు ప్రజలు ఉన్నారు.
కాబట్టి కంప్లీట్ గా ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ఉన్న ప్రజలు ఖచ్చితంగా పట్టం కట్టేది బీఆర్ఎస్ పార్టీకే. ఈ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇక్కడ చూద్దాం. అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కొంత ప్రత్యేకత ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టారు పరిస్థితులు ఉన్నాయనంటే కేరళలో వాళ్ళే ఒక నిమిషం రామరెడ్డి గారు మాట్లాడండి. రామరెడ్డి గారు మాట్లాడండి. శ్రీకాంత్ గారు నాది కంప్లీట్ కాలేదు. ఇంకో రాష్ట్రం వాళ్ళకి స్వాగతించవచ్చు కానీ ఈ 2.5 ఏళ్ల పాలనలో ప్రభుత్వం మీద పూర్తిగా ప్రజల వ్యతిరేకత వచ్చింది. అంటే ఆ వ్యతిరేకత ఎవరు క్యాచ్ చేస్తారు అనేది పాయింట్. ఎందుకంటే ఎన్నికల ఆ ఫేస్ టైంలో కూడా చాలా మార్పులు గారు ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు ఇక పక్కా 10 ఏళ్లు రేవంత్ సర్కార్ అంటున్నారు. ఒక నిమిషం రామరెడ్డి గారు రామరెడ్డి గారు కేరళం దైవభూమి నుండి కేదార్నాథ్ వరకు కాంగ్రెస్ జైత్రయాత్ర జరుగుతుంది. ఢిల్లీ పీఠాన్ని వన్ సెకండ్ రామరెడ్డి గారు ఒక నిమిషం గౌతమ్ ప్రసాద్ గారు 1 సెకండ్ గౌతమ్ ప్రసాద్ గారు 1 సెకండ్ గౌతమ్ ప్రసాద్ గారు 1 సెకండ్ ఒక నిమిషం మనోజ్ రాయ్ గారు 1 సెకండ్ మానోజ్ రాయ్ గారు లెట్ మీ టాక్ మానోజ్ రాయ్ గారు నా మాట వినిపిస్తుందా? ఓవర్లాప్ అవుతుంది. ఎవరిది క్లియర్ రావట్లా మానోజ్ రాయ్ గారు. ఇట్లయితే నేను క్లోజ్ చేయాల్సి వస్తుంది. 1 సెకండ్ గౌతమ్ గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం గౌతమ్ ప్రసాద్ గారు గౌతమ్ గారు ఒక్క నిమిషం గౌతమ్ గారు 1 సెకండ్. సో ఇక్కడ నేను ఒక పాయింట్ మిస్ అవుతుంది. గౌతమ్ గారు ఒక పాయింట్. కర్ణాటకలో మే 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం, బీజేపీ విజయంతో తెలంగాణలో బీజేపీ విజయానికి దారాలు పూర్తిగా తెలంగాణ ఘోరంగా మనోజ్ రాయ్ గారు ఒక్క నిమిషం. మనోజ్ రాయ్ గారు 1 సెకండ్. శేషు సార్ కంక్లూడ్. డిస్టర్బ్ అవుతుంది. దిస్ ఈస్ నాట్ కరెక్ట్. ఒక్క నిమిషం గిరిజన యూనివర్సిటీ అతి లేదు గతి లేదు. ఒక నిమిషం మనోజ్ రాయ్ గారు 1 సెకండ్. మనోజ్ రాయ్ గారు 1 సెకండ్. మనోజ్ రాయ్ గారు ఒక్క నిమిషం. శేషు సార్ కంక్లూడ్. ఆగవే. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు పార్టీ ప్రతినిధులు కాబట్టి ఎంతైనా వాళ్ళు ఓపెన్ గా మాట్లాడలేరు. నేను 2 విషయాలు చెప్తాను. ఒక్క నిమిషం రామరెడ్డి గారు. మనోజ్ రాయ్ గారు ఒక్క నిమిషం. దిస్ ఈస్ నాట్ కరెక్ట్. రామరెడ్డి గారు 1 సెకండ్. ఒక్క నిమిషం. రామరెడ్డి గారు వినాలి. టైం వేస్ట్ అవుతుంది. నరేంద్ర మోడీ రేపు రైట్ లెట్స్ సీ ఎనీవే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వస్తున్నటువంటి టైంలో జరుగుతున్నటువంటి పరిణామాలు. శేషు సార్ జస్ట్ 30 seconds కంక్లూడ్ ప్లీజ్. ఒకటి డెవలప్మెంట్, ఒకటి పొలిటికల్ చెప్తాను శ్రీకాంత్. డెవలప్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఇనుము ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే వేలాది మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి కడపలో జిందాలోళ్ళు ప్రైవేట్ వాళ్ళు పెడతా అంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని అనకాపల్లిలో స్టీల్ ఫ్యాక్టరీ పెడుతుంది. మరి తెలంగాణకు వచ్చేసరికి ఎందుకు ఈ ప్రయత్నం జరగట్లేదు అనేది నా పాయింట్ ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే మీరు 2028 2029లో ఎన్నికలు జరిగితే తెలంగాణలో పరిస్థితి ఎట్లుంటుందని మీరు అడిగారు కదా. బట్ నేనేమంటున్నానంటే ఇట్స్ ఏ మోడల్ ఆఫ్ ది తమిళనాడులో మొదటిసారి త్రిముఖ పోటీ జరిగింది. అక్కడ ఏం పరిణామాలు జరిగాయో మనం చూస్తున్నాం. బట్ ఖచ్చితంగా 2023లో మన తెలంగాణలో ద్విముఖ పోటీ జరిగింది. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య బలమైన పోటీ జరిగింది, మూడో పార్టీ ఉన్నా. బట్ ఈ 2028 శాసనసభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ, చతుర్ముఖ పోటీ, పంచముఖ పోటీలు జరుగుతాయి. బట్ అప్పుడు రాజకీయం పూర్తిగా మారుతుంది. అప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే ఇప్పుడు తమిళనాడులో ఏం జరుగుతుందో రాజకీయ పరిణామం, అలాంటి రాజకీయ పరిణామమే తెలంగాణలో కూడా మొదటిసారి
ఉత్పన్నం కాబోతుంది అనేటటువంటి లేదండి, విషయాన్ని అంత అవకాశం గుర్తుపెట్టుకోవాలి. లేదండి. Let's see. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు 10 ఏళ్ల దీవెనలు ఉన్నాయి తెలంగాణ ప్రజలు. Let's see. ఇంటింటికి ఎందుకంటే 10 దేశంలో రూపాయల రెండోసారి సంక్షేమ కాంగ్రెస్ పథకాలు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మానవతరాయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రామరెడ్డి గారు, అట్లా శేషు సార్, అట్లా గౌతమ్ ప్రసాద్ గారు. సో తెలంగాణలో త్రిముఖ పోటీ ఉండబోతుందా, చతుర్ముఖ పోటీ ఉండబోతుందా, పంచముఖ పోటీ ఉండబోతుందా, మరొక తమిళనాడు లాంటి ఎపిసోడ్ భవిష్యత్ తెలంగాణలో మనం చూడబోతున్నామా? సో మోడీ ఎంట్రీ తర్వాత, రేపు మోడీ సభ తర్వాత తెలంగాణ బీజేపీలో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? ఇక ఆ జోష్ మొదలైందనుకోవచ్చా? ఎవరెవరి మధ్యలో పోటాపోటీ ఉండబోతుంది? కేసీఆర్ ఇక బయటికి రావాల్సినటువంటి సమయం ఆసన్నం అయినట్టేనా? చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.